ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విధాలుగా ఈరోజు నిన్నటి నుంచి ఈరోజు ఉదయం నుంచి ప్రతిదీ గమనిస్తున్నాం. మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ చిన్న తప్పు జరిగినా జరిగినటువంటి దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నంలో మేము ప్రయత్నం చేస్తూ ప్రజలకి నిన్న వైకుంఠ ఏకాదశి, ఈరోజు ద్వాదశి, రేపు నూతన సంవత్సర వేడుకలు, వీటన్నిటికీ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తాం. కానీ ద్రాక్షారామంలో నేను ఆ వీడియో క్లిప్పింగ్ ఉంది, ఉదయం కూడా చెప్పాను, మళ్ళీ కూడా మీకు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూపిస్తాను. ఇద్దరు మధ్య ఉన్నటువంటి గొడవ, ఆ గొడవలో ఒక వ్యక్తి తన ముఖం చాటేసుకునే విధంగా తనకున్నటువంటి జాకెట్ కవర్ని కప్పుకుని స్కూటర్లో వచ్చి రోడ్డు పక్కన ఆపి ఒక ఇనుప సామాన్లు, ఇనుము అమ్మేటువంటి షాపులో పనిచేసే వ్యక్తి తన దగ్గర నిరంతరం తీసుకుపోతున్నటువంటి బ్యాగ్లో సుత్తి, ఉలి ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ద్రాక్షారామం ఆలయము ప్రధాన ఆలయ ప్రాంగణం కాకుండా వెనుక ఉన్నటువంటి కోనేరు ప్రాంతంలో స్నానాలు చేసి అక్కడ లింగార్చన జరిగేటువంటి ప్రదేశంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తి పైన ఉన్నటువంటి కక్షతో ఒక శివలింగాన్ని పగలగొట్టిన వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఏం చేస్తుంటే దాన్ని సోషల్ మీడియాలో భయంకరంగా చూపించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆధ్యాత్మిక భావాలని కించపరిచే విధంగా దాన్ని ట్రోల్స్లో పెట్టి ఒక పార్టీ, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి. తీరా నిన్న ఆ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, ముఖ్యమంత్రి గారి సూచనలు, స్థానిక మంత్రి గారు ఇచ్చినటువంటి ఆలోచనలతో పనిచేస్తే ఈ వ్యక్తి సోషల్ మీడియాలో అతను కనిపించినటువంటిది ఆ యొక్క సీసీ కెమెరాలో ఆ వ్యక్తి తన వ్యక్తిగత కక్షల కోసం నేను ఇది చేశాను, నాకు కొంత ఆ వ్యక్తికి కొంత మనస్థిమితం కూడా లేనటువంటి పరిస్థితికి అతను దిగజారితే దాన్ని చూపించి ఈ రాజకీయ పార్టీ దిగజారుడు విధానంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ఒక ప్రయత్నం చేశారు. ద్రాక్షారామం ఆలయంలో అది జరిగింది అని అంటే, అలాగే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా పవిత్రమైన ఆలయం. ఆ ఆలయంలో ప్రసాదాల కౌంటర్ నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రసాదాలు కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళిద్దరి పేర్లు కూడా ఉన్నాయి, చెప్తాను. ప్రసాదాలు తీసుకెళ్ళి ఒక డ్రైనేజ్ పక్కన ఉన్నటువంటి మెట్ల మీద ఆ ప్రసాదాలని ఆహారంగా తీసుకుంటూ ఒక ప్రసాదం ప్యాకెట్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక తమతోటి తెచ్చుకున్నటువంటి ఒక నత్త దాన్ని తీసుకొచ్చి దానిలో పెట్టి ఆహార పొట్లాన్ని, ప్రసాద పొట్లాన్ని తిరిగి మళ్ళీ ఆలయానికి పంపించడం. ఇదంతా ఇద్దరు కలిసి మరొక వ్యక్తి చేత మొబైల్లో దాన్ని పిక్చరైజ్ చేసి షూట్ చేయించడం. ఇవన్నీ ఒక కథలాగా నడిపారు. ఇవాళ అన్ని విచారిస్తుంటే బయటపడుతున్నాయి. ఇంత దుర్మార్గమా, ఇంత నీచమా? హైందవ ధర్మానికి కట్టుబడి
పండుగల్లో హిందువుల యొక్క ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆలయాల్లో పూజలు ప్రసాదాలు ఏర్పాటు చేసి వాళ్ళకి బాగా సేవలు చేసుకునే అవకాశం కల్పించి ఈ ప్రభుత్వం చేస్తుంటే ఒక ప్రసాదం పొట్లం తీసుకొచ్చి ఈ ప్రసాదంలో ఒక నత్త లాంటిది ఉంది, ఇది మాకు అక్కర్లేదని అంటే వేరే ప్రసాదం పొట్లం తీసుకొని వెళ్ళారు. దీన్ని అక్కడ ఉన్న పోలీసు వారికి స్వాధీనం చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఆహార పొట్లాన్ని తీసుకొచ్చి ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో అతన్ని కలిసి ఫోన్ చేసి అడిగితే ఆ ప్రసాదం పొట్లాన్ని ఇచ్చేటువంటి ఆ ఆలయ ఉద్యోగి లేకుంటే ఆలయంలో పనిచేసేటువంటి వ్యక్తి నన్ను నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి నేను ఇదంతా సోషల్ మీడియాలో పెట్టి దీన్ని సృష్టించాను అని. తర్వాత మళ్ళీ తనకు తనే డిలీట్ చేశాడు. కానీ సాక్షికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అంతా ప్రబలంగా చూపించడం మొదలుపెట్టారు. తీసిన వాళ్ళేమో తద్దుకున్నారు, ఇది కాదు అన్నారు, పొరపాటు చేశామన్నారు. సరే ఏది ఏమైనా ఇలా జరుగుతుంది, జరగకూడదు కదా, ఎందుకు జరిగింది అని మేము విచారిస్తే ఈరోజు మాకు తెలిసినటువంటి సమాచారం